Hi, this is Amar Rajan Naresh, Faculty of Bioscience from Sri Sri Institute, విజయనగరం. ఈరోజు మనం ఈ వీడియోలో బయాలజీ జీవశాస్త్రానికి సంబంధించి ఎన్సిఈఆర్టీ టెక్స్ట్ బుక్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దామండి. మరి ఈ క్వశ్చన్స్ అనేవి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి వెరీ యూజ్ఫుల్ అండి. ముఖ్యముగా టెట్, డిఎస్సి, అదేవిధంగా ఆర్ఆర్బి, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఇప్పుడు రాబోయే నెలలో మన టెట్ ఎగ్జామ్ జరగబోతుంది, వాటికి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా గ్రూప్ డి ఎగ్జామ్స్ జరగబోతున్నాయి, ఇంకా ఫ్యూచర్లో కానిస్టేబుల్స్ ఎగ్జామ్స్ కూడా జరగబోతాయి. వీటన్నిటికి కూడా ఈ బిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. క్లియర్ కదండి. మనం ఫస్ట్ బిట్ డిస్కస్ చేసే ముందు చిన్న అంశం అండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సిసి ఇన్స్టిట్యూట్ విజయనగరం వారు నెక్స్ట్ మంత్ అండి తెలుగు మీడియం బ్యాచ్ అనేది 3/8/2026 అంటే ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఎస్ఎస్జిడి, కానిస్టేబుల్, ఆల్ కాంపిటేటివ్ తెలుగు మీడియం బ్యాచ్ అనేది నెక్స్ట్ మంత్ 3rd స్టార్ట్ అవుతుందండి. అదేవిధంగా ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఎస్ఎస్జిడి, కానిస్టేబుల్, ఆల్ కాంపిటేటివ్ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ కూడా అదే రోజు ప్రారంభమవుతుంది. మరి నెక్స్ట్ చూడండి డిఎస్ఎస్జిడి 23/8/2026 నుండి క్లాసులు ప్రారంభమవుతాయండి. ఆసక్తి గల విద్యార్థులు ఇక్కడ కింద కాంటాక్ట్ నెంబర్ ఉంది, మీరు కాంటాక్ట్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి కూడా మీరు వివరాలు తెలుసుకోవచ్చు అండి. క్లియర్ కదండి. ఫస్ట్ బిట్ మనం డిస్కస్ చేద్దాం, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ బిట్ చూడండి ఒకసారి. ఒక జీవావరణ వ్యవస్థలోని కొన్ని జీవులు క్రింద పేర్కొనబడ్డాయి, వాటిని ఆహారపు గొలుసుగా అమర్చండి అన్నాడు. వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. కప్ప, గడ్డి మొక్కలు, పాము, గ్రద్ద, మిడత కింద ఆప్షన్స్ ఉన్నాయి. ఈ బిట్టు మనకి ప్రీవియస్ కానిస్టేబుల్ బిట్ అండి. ఒకసారి చూడండి. ఒకసారి జీవవర్ణ వ్యవస్థలోని కొన్ని జీవులు పేర్కొనబడ్డాయి, ఆహారపు గొలుసుగా అమర్చండి అన్నారు. మీకు ఆహారపు గొలుసు అంటే మీకు తెలియాలండి. ఉత్పత్తిదారుల నుండి కరెక్ట్ అబ్జర్వ్ చేయండి. ఉత్పత్తిదారుల నుండి వినియోగదారుల వరకు ఆహార పదార్థాలు కానీ శక్తికి కానీ రవాణా అవుతాయి. దాన్ని గొలుసు రూపంలో చూపడాన్ని ఆహారపు గొలుసు అంటారండి. ఆహారపు గొలుసులో ప్రథమ పోషక స్థాయి జీవులు ఎప్పుడు కూడా ఎవరంటే ఉత్పత్తిదారులు అండి, ప్రొడ్యూసర్స్. కరెక్ట్ వినండి. ప్రథమ పోషక స్థాయి జీవులు ఉత్పత్తిదారులు. నెక్స్ట్ మనకి ద్వితీయ పోషక స్థాయి జీవులు ప్రాథమిక వినియోగదారులు అండి, ప్రాథమిక వినియోగదారులు. అదేవిధంగా తృతీయ స్థాయి జీవులు ఎవరంటే ద్వితీయ వినియోగదారులు అండి. తరువాత పోషక స్థాయిలో తృతీయ వినియోగదారులు ఉంటారు. నెక్స్ట్ ఉన్నత స్థాయి వినియోగదారులు కూడా ఉండొచ్చు. క్లియర్ కదండి. మరి ఇక్కడ మనకి ఆహారపు గొలుసులో కొన్ని జీవులు పేర్కొనబడ్డాయి. మనకు డైరెక్ట్ 10th క్లాసు జీవక్రియలు అనే పాఠ్యాంశంలో ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్ అండి, డైరెక్ట్ మన పర్యావరణం అనే పాఠ్యాంశం నుంచి ఈ బిట్ ఇవ్వడం జరిగింది. చూద్దామండి. ఆహార గొలుసులో మొట్టమొదటిగా ఉత్పత్తిదారులు కాబట్టి ఇక్కడ ఈ ప్రశ్నలో గడ్డి మొక్కలు అనేవి మొదటికి వస్తాయండి. అంటే ఇక్కడ మనకేంటి 2. గడ్డిని ఎవరు తింటారండి? యాక్చువల్గా ప్రాథమిక వినియోగదారు అంటే శాకాహారి తింటుందండి. ఎవరు? మిడత. కాబట్టి 5. మిడతను ఎవరు తింటారండి? ఇక్కడ కప్ప. కాబట్టి 1. కప్పను ఎవరు తింటారండి? పాము. కాబట్టి 3. పామును ఎవరు తింటారండి? గ్రద్ద. కాబట్టి 4. మనకి ఆప్షన్స్ చూసుకోండి. 2, 5, 1, 3, 4 ఎక్కడ ఉంటే అది రైట్ అండి. చూడండి సెకండ్ ఆప్షన్లో 2, 5, 1, 3, 4 ఉంది. ఇక్కడ చూడండి ఈ ఆహారపు గొలుసు మీకు నార్మల్గా రాస్తాను. ఇక్కడ చూడండి గడ్డి అంటే గడ్డి మొక్కలండి. గడ్డిని ఎవరు తిన్నారంటే మిడత. మిడతను ఎవరు తిన్నారంటే కప్ప. కప్పను ఎవరు తిన్నారంటే పాము. పామును ఎవరు తిన్నారంటే గ్రద్ద అండి. ఇది ఆహారపు గొలుసు. క్లియర్ కదండి. నెక్స్ట్ ప్రశ్న ఒకసారి మనం డిస్కస్ చేద్దామండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి ఒకసారి, బోర్డు పైన డిస్ప్లే ఉంది. నెక్స్ట్ ప్రశ్న, స్త్రీలలో మొదటి రుచక్రాన్ని ఏమంటారు అన్నారు. వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఎన్సిఆర్టీ 8th క్లాస్ కౌమార దశ అనే పాఠ్యాంశం నుంచి ఈ బిట్ అవ్వడం జరిగిందండి. ఆప్షన్ 1 చూడండి బహిష్టు కావడం, ఆప్షన్ 2 రజస్వల, ఆప్షన్ 3 మోనార్క్, ఆప్షన్ 4 మోనోఫాజ్ అన్నారండి. చూడండి స్త్రీలలో జరిగే మొదటి ఋతుచక్రాన్ని ఏమంటారంటే రజస్వల లేదా మోనార్క్ అంటారండి. మరి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పేరుతో ఈ పదాన్ని పిలుస్తారు. అయితే ఇక్కడ బహిష్టు కావడం అని చూడండి, ప్రతి నెల జరిగే రుచక్రాన్ని బహిష్టు కావడం అంటారండి.
మొట్టమొదటి ఋతుచక్రాన్ని మోనార్క్ లేదా రజస్వల అంటారు. ఇక్కడ మనకి మోనోఫాజ్ ఇచ్చాడు చూడండి. స్త్రీలలో 45 నుంచి 50 సంవత్సరాల వయసులో ఋతుచక్రం ఆగిపోతుంది లేదా అండం విడుదలవ్వడం కూడా ఆగిపోతుందండి. దాన్ని ఏమంటామంటే మోనోఫాజ్ అంటాం. మనకు ప్రశ్న ఏమి ఇచ్చారు, మొదటి ఋతుచక్రం ఏమంటారు అన్నాడు. కాబట్టి రజస్వల లేదా మోనార్క్ 2 మరియు 3 ఎక్కడుంటే అది రైట్ అండి. చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఉంది, ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. క్లియర్ కదండి. నెక్స్ట్ బిట్ ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దామండి. నెక్స్ట్ బిట్ చూడండి ఒక్కసారి. మొట్టమొదటి క్లోనింగ్ క్షరదం డాలీ. డాలీ ఆడ ఫిన్ డార్సేటా గర్భాశయంలో అభివృద్ధి చెందింది. డాలీ 1996 జూన్ 5న జన్మించింది. డాలీ 2003 ఫిబ్రవరి 14న మరణించింది అన్నారు. ఈ ప్రశ్నకు చూడండి అద్భుతమైన ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ కొంచెం ఎక్స్ప్లెనేషన్ మీకు కావాలండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎక్స్ప్లెనేషన్ చూడండి ఒకసారి. డాలీ ఎలా జన్మించింది, డాలీ స్టోరీ చూద్దాం. ఇది కూడా 8th క్లాస్లో జంతువుల్లో ప్రత్యుత్పత్తి అనే పాఠ్యాంశం వచ్చిందండి. చూద్దామండి. ఇక్కడ ఇయాన్ వెల్మంట్ కట్ అబ్జర్వ్ చేయండి. ఇయాన్ వెల్మంట్ అనే ఒక స్కాట్లాండ్ సైంటిస్ట్ ఏం చేశాడంటే, స్కాట్లాండ్లోని రోజాలిన్ అనే ఒక సంస్థలో ఎడిన్బర్గ్ ప్రాంతంలో మొట్టమొదట క్లోనింగ్ క్షరదాన్ని 1996 జూలై 5న క్లోనింగ్ క్షరదమైన డాలీని సృష్టించాడండి. అంటే మొట్టమొదటి క్లోనింగ్ క్షరదం డాలీ సృష్టించింది ఎవరంటే ఇయాన్ వెల్మంట్, రోజలిన్ సంస్థ ఎడిన్బర్గ్లో. ఇక్కడ డాలీని సృష్టించడానికి ఈ ఇయాన్ వెల్మంట్ అనే సైంటిస్ట్ ఏం చేస్తాడంటే 2 ఆడగొర్రెలను తీసుకున్నాడండి. అందులో ఒకటి ఆడ ఫిన్ డార్సేటా, గుర్తుపెట్టుకోండి, ఒకటి ఆడ ఫిన్ డార్సేటా. సెకండ్ ఆడగొర్రె ఎవరు అంటే స్కాటిష్ ఆడగొర్రె. ఈ 2 గొర్రెలను తీసుకున్నాడు. ఇక్కడ ఫిన్ డార్సేటాలో ఏం చేశాడంటే పొదుగు కణం, స్తనగ్రంథి కణాన్ని తీసుకున్నాడండి. స్తనగ్రంథి కణాన్ని తీసుకున్నాడు. ఇక్కడ ఆడ ఫిన్ డార్సేటాలో కేంద్రకము తీసిన అండం తీసుకున్నాడండి. కేంద్రకం తీసిన అండం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ స్తనగ్రంథి కణంలోని కేంద్రకం తీసిన అండంలోకి ప్రవేశపెట్టాడండి. దాన్నే మనం ఏమంటామంటే ఫలదీకరణ అంటాం, ఫెర్టిలైజేషన్. మరి ఫలదీకరణ ఫలితముగా అండం అనేది ఎలా మారుతుందంటే సంయుక్త బీజముగా మారుతుందండి. జైగోట్ సంయుక్త బీజంగా మారింది. ఈ సంయుక్త బీజం ఏమవుతుంది, నెక్స్ట్ పిండముగా మారుతుందండి. ఈ పిండాన్ని తీసుకెళ్ళి ఇయాన్ వెల్మంట్ అనే సైంటిస్ట్ ఏం చేస్తాడంటే స్కాటిష్ ఆడగొర్రె గర్భాశయములో పిండాభివృద్ధి జరిపి చిట్ట చివరగా 1996 జూలై 5న డాలీని సృష్టించాడు. మరి ఇదే డాలీ 2003 ఫిబ్రవరి 14న ఊపిరితిత్తుల వ్యాధి లేదా క్యాన్సర్తో మరణించింది. ఇది డాలీ స్టోరీ అండి. మరి డాలీ స్కాటిష్ ఆడగొర్రె గర్భాశయంలో పెరిగినప్పటికీ ఎవరి లక్షణాలు వస్తాయంటే ఆడ ఫిన్ డార్సేటా లక్షణాలు వస్తాయి. ఎందుకంటే ఇక్కడ అండంలో ఏం తీసాం, కేంద్రకాన్ని తొలగించాం. కాబట్టి కేంద్రకంలో క్రోమోజోమ్స్ ఉంటాయి, క్రోమోజోమ్లో డిఎన్ఏ ఉంటుంది, ఆ డిఎన్ఏలో జన్యువులు ఉంటాయి. మరి తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకు రావడానికి కారణం జన్యువులు. కాబట్టి కేంద్రకం తీసిన అండం స్కాటిష్ ఆడగొర్రె నుంచి తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ డాలీకి 100% ఆడ ఫిన్ డార్సేటా లక్షణాలే వస్తాయి. కానీ ఎవరి గర్భాశయంలో పెరిగింది, స్కాటిష్ ఆడగొర్రె గర్భాశయంలో పెరిగింది. క్లియర్ కదండి. ఇప్పుడు ఒకసారి మనం బిట్లోకి వెళ్దాం. ఒకసారి చూడండి, బిట్లోకి ఒకసారి చూడండి ఒకసారి బిట్ చూడండి ఒకసారి. మొట్టమొదటి క్లోనింగ్ క్షరదం డాలీ అన్నారు. ఇది రైట్ అండి, సరైన వాక్యం. డాలీ ఆడ ఫిన్ డార్సేటా గర్భాశయంలో అభివృద్ధి చెందింది అన్నాడు. డాలీ స్కాటిష్ ఆడగొర్రె గర్భాశయంలో అభివృద్ధి చెందింది కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్ అండి. డాలీ 1996 జూన్ 5న జన్మించింది అన్నారు, కాదు జూలై 5. కాబట్టి ఇది కూడా రాంగ్ అండి. డాలీ 2003 ఫిబ్రవరి 14న మరణించింది అన్నాడు. ఇది రైట్ ఆన్సర్. ఇక్కడ చూద్దామండి ఒకసారి మనం. 1 మరియు 4 సరైనవండి, 2, 3 సరైనవి కావు. చూడండి ఇక్కడ ఇదండి, 2, 3 సరైనవి కావు. థర్డ్ 1 అనేది రైట్ ఆన్సర్. క్లియర్ కదండి. మనం ఒకసారి నెక్స్ట్ ప్రశ్న ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. ఒకసారి చూడండి, నెక్స్ట్ కొంచెం చూడండి ఒకసారి. బోర్డు మీద డిస్ప్లే అయ్యింది. టెస్ట్ బేబీకి సంబంధించని వాక్యం. చూడండి ఇక్కడ చిన్న సంబంధించని వాక్యం అన్నాడు. ఇప్పుడు మనం
టెస్ట్ బేబీ ఐవీఎఫ్ కోసం ఒకసారి డిస్కస్ చేయాలండి. చూడండి ఒకసారి ఐవీఎఫ్ టెస్ట్ బేబీ. ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అండి. టెస్ట్ బేబీలో ఏం జరుగుతుంది చూద్దాం. కొంతమంది స్త్రీలలో ఫాలోఫినాలు ముసుగుపోయి ఉంటాయి. కొంతమందిలో శుక్ర కణాలు అనేవి ఉత్పత్తి కావు, లేకపోతే శుక్ర కణాలకి బలం ఉండదు. అలాంటి వారిలో ఫలదీకరణ జరగడం కష్టం. కాబట్టి దాతల నుండి చాలా ఇంపార్టెంట్ అండి. దాతల నుండి శుక్రకణం స్పెర్మ్ సెల్, అదేవిధంగా ఓవం అండాన్ని సేకరిస్తారండి. సేకరించి ఈ రెండింటిని పరీక్ష నాళికలో ఫలదీకరణ జరుపుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫలదీకరణ ఎక్కడ జరిగిందండి? పరీక్ష నాళికలో జరిగింది. తర్వాత సంయుక్త బీజం ఏర్పడుతుంది, తర్వాత పిండం ఏర్పడుతుంది. ఈ పిండాన్ని తీసుకువెళ్ళి వెరీ వెరీ ఇంపార్టెంట్ తల్లి గర్భాశయములో, పిండాన్ని తీసుకెళ్ళి తల్లి గర్భాశయములో అభివృద్ధి చేస్తారండి. ఈ పాయింట్ ఇంపార్టెంట్. అంటే టెస్ట్ బేబీలో లేదా ఐవీఎఫ్ ప్రాసెస్లో ఫలదీకరణ ఎక్కడ జరిగిందంటే పరీక్ష నాళికలో. పిండాభివృద్ధి ఎక్కడ జరిగిందంటే తల్లి గర్భాశయం జరిగింది. చివరగా బిడ్డ పుట్టిన తర్వాత ఇటువంటి పిల్లల్నే టెస్ట్ బేబీలు అంటారు. అయితే ఎవరి నుండి అండం తీసుకున్నామో ఆ తల్లి గర్భాశయంలో ప్రవేశపెడితే ఈ టెస్ట్ బేబీ ప్రాసెస్ అండి. అలా కాకుండా ఎవరైనా గర్భాశయాన్ని అద్దెకిచ్చారనుకోండి, వారిని సరోగసి విధానం, అటువంటి తల్లులను సరోగేట్ మదర్స్ అంటారు. క్లియర్ కదండి. ఇది కూడా 8th క్లాసు జంతువుల ప్రత్యుత్పత్తి అనే పాఠ్యాంశంలోనే ఈ బిట్ కూడా తీసుకొచ్చామండి. ఒకసారి మనం ఇప్పుడు బిట్ చూద్దాం. చూడండి ఒకసారి బిట్ చూద్దాం. ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడండి ఒకసారి. టెస్ట్ బేబీకి సంబంధించని వాక్యం అన్నారు. సంబంధించిన వాక్యం పరీక్ష నాళికలో ఫలదీకరణ జరుగుతుంది. ఇది సంబంధించింది కాబట్టి ఇది కాదు మన ఆన్సర్కి. పరీక్ష నాళికలో పిండాభివృద్ధి జరుగుతుంది అన్నాడు. పిండాభివృద్ధి ఎక్కడ జరిగింది? తల్లి గర్భాశయంలో జరిగింది కాబట్టి ఇది సంబంధించిన వాక్యం. ఓకే. దాతల నుండి అండాలను శుక్రకణాలను సేకరిస్తారు. ఇది రైట్. అన్నీ అన్నాడు కాదు. కాబట్టి టెస్ట్ బేబీకి సంబంధించిన వాక్యం సెకండ్ వన్ అండి. పిండాభివృద్ధి అనేది పరీక్ష నాళికలో జరగదు. పిండాభివృద్ధి అనేది గర్భాశయంలో జరుగుతుంది. క్లియర్. నెక్స్ట్ ప్రశ్న ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దామండి. ఒకసారి చూడండి నెక్స్ట్ ప్రశ్న. చూడండి ఒక్కసారి నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఓకే చూడండి. క్రింది వాటిలో క్షయవ్యాధికి సంబంధించి సరికాని వాక్యం గుర్తుపెట్టుకోండి. సరికాని వాక్యం. ఓకే. క్షయవ్యాధి అన్నారండి. ఇది బ్యాక్టీరియా వలన రాదు అన్నాడు. చూడండి ఎంత అద్భుతమైన ఆప్షన్ ఉందో. క్షయవ్యాధి చూడండి. క్షయవ్యాధి అనేది బ్యాక్టీరియా వలన సంభవిస్తుందండి. మైక్రోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే ఒక బ్యాక్టీరియా వలన సంభవిస్తుంది. ఈ క్షయవ్యాధి అనేది దేని ద్వారా వ్యాపిస్తుందంటే గాలి ద్వారా వ్యాపిస్తుంది. క్షయవ్యాధి అనేది దేనిపై ప్రభావం చూపుతుంది అంటే ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. ఆప్షన్ చూడండి ఒక్కసారి. ఇక్కడ కింద ఇచ్చాడు. ఎక్స్ ఇది బ్యాక్టీరియా వల్ల రాదు, వై ఇది గాలి ద్వారా వ్యాపించదు, జడ్ నీటి ద్వారా వ్యాపించదు అన్నారు. సరి కాని వాక్యం అన్నారండి. మరి ఇక్కడ చూడండి, ఇది బ్యాక్టీరియా వల్ల రాదు అన్నాడు. అంటే బ్యాక్టీరియా వల్ల వస్తుంది కాబట్టి ఇది సరికాని వాక్యం. మన ప్రశ్నకి ఇది రైట్ అండి. గాలి ద్వారా వ్యాపించదు అన్నాడు. గాలి ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి మన ప్రశ్నకి రైట్ ఆన్సర్. నీటి ద్వారా వ్యాపించదు అన్నాడు. నీటి ద్వారా వ్యాపించదు రాంగ్. మనకి ఇచ్చింది ఏంటి? సరికాని వాక్యం అన్నాడు కాబట్టి ఇది సరైనది. ఎక్స్ మరియు వై అనేవి ఇక్కడ ఆన్సర్లు అండి. థర్డ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. బిట్స్ చూడండి ఎంత వెరైటీగా కష్టంగా ఉన్నాయో కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. సో నెక్స్ట్ ప్రశ్న చాలా మంచి ప్రశ్న అండి. ఇది చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ప్రశ్న కూడా. చూద్దాం. ఎక్స్ట్రాడర్ బిట్ ఇది. విషమయుగ్మజ పొడవు మొక్కకు, సమయుగ్మజ పొట్టి మొక్కకు సంకరణం జరుపుగా ఏర్పడే మొక్కల దృశ్య రూప నిష్పత్తి అడిగాడు. చాలా మంచి బిట్ అండి. ఈ ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా చూడండి. విషమయుగ్మజ పొడవు అన్నాడంటే మీకు వెంటనే క్యాపిటల్ టీ స్మాల్ టీ జన్యు రూపం వేసుకోవాలి. సమయుగ్మజ పొట్టి అన్నాడంటే వెంటనే స్మాల్ టీ జన్యు రూపం వేసుకోవాలి. సంకరణం చేసినప్పుడు వచ్చే మొక్కల దృశ్య రూప నిష్పత్తి అడిగాడు. చాలా మంచి బిట్ అండి. మరి విషమయుగ్మజాలు కాబట్టి మెండల్ యొక్క అలీనత లేదా పృథక్కరణ సిద్ధాంతం ప్రకారం బీజ కణాల్లోకి క్యాపిటల్ టీ అయినా రావచ్చు, స్మాల్ టీ అయినా రావచ్చు. మరి సమయుగ్మజ పొట్టి అన్నాడు కాబట్టి ఇక్కడ బీజ కణంలోకి స్మాల్ టీ మాత్రం వస్తుంది. ఇప్పుడు ఈ రెండు ఫలదీకరణ చెందాయి అనుకోండి,
క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉండే మొక్క వస్తుంది. ఈ రెండు ఫలదీకరణ చెందితే స్మాల్ టీ ఉండే మొక్క వస్తుంది. చూడండి, రెండు జన్యు రూపాలు వచ్చాయి. క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉంది కాబట్టి క్యాపిటల్ టీ అనేది డామినెంట్ క్యారెక్టర్, క్యాపిటల్ టీ అనేది బహిర్గత లక్షణం కాబట్టి ఈ మొక్క యొక్క దృశ్య రూపం పొడవుగా ఉంటుంది. మరి ఈ మొక్క యొక్క దృశ్య రూపం పొట్టిగా ఉంటుంది. కాబట్టి దృశ్య రూప నిష్పత్తి 1:1. చూడండి ఎంత అద్భుతమైన బిట్టు. ఆప్షన్ థర్డ్ అనేది రైట్ ఆన్సర్ అండి. ఇది మనకి ఎన్సిఆర్టీ 10th క్లాస్ బుక్లోని అనువంశికత అనే లెసన్ నుండి ఈ బిట్ ఇవ్వడం జరిగిందండి. క్లియర్ కదండి, వెరీ యూజ్ఫుల్ అండి. కాబట్టి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ప్రశ్న ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి ఒకసారి, మీ అందరికి కూడా టోటల్ సిలబస్ వీడియోస్ కావాలనుకుంటే మీరు ముందుగా శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూసి మీకు నచ్చితే శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ యాప్ను ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. క్లియర్ కదండి. ఒకసారి చూడండి, సత్య ప్రవచనాన్ని గుర్తించండి అన్నాడు. 1, ఆహారపు గొలుసులో అనేక ఆహారపు జాలకాలు ఉంటాయి అన్నాడు. 2 చూడండి, ఆహారపు గొలుసులతో ఆహార జాలకం ఏర్పడుతుంది అన్నాడు. ఎక్స్ట్రాడినరీ బిట్స్. ఆహారపు గొలుసు, ఆహారపు జాలకం 2 సమానమైన అర్థాన్ని ఇస్తాయి అన్నారు. 4, ఆహారపు వలలతో ఆహారపు జాలకము ఏర్పడుతుంది అన్నాడు. చూడండి ఒక్కసారి, అనేక ఆహారపు గొలుసులు కలిస్తే చిన్న వర్డ్ అండి, అనేక ఆహారపు గొలుసులు కలిస్తే ఏం ఏర్పడుతుందండి? ఆహారపు వల లేదా ఆహారపు జాలకం ఏర్పడుతుంది. ఫుడ్ వెబ్ అంటారండి. అంటే ఆహారపు వలలో ఆహారపు గొలుసులు ఉంటాయి. ఇక చూడండి, ఆహారపు గొలుసులు అనేక ఆహారపు జాలకాలు అన్నాడు. రివర్స్ ఇచ్చాడు కాబట్టి రాంగ్. ఆహారపు గొలుసులతో ఆహార జాలకం ఏర్పడుతుంది అట. అంతే కదండి, ఆహారపు గొలుసులతో ఆహార జాలకం ఏర్పడుతుంది. రైట్ ఆన్సర్. ఆహారపు గొలుసు, ఆహారపు జాలకం 2 సమానమైన అర్థాన్ని ఇస్తాయి అన్నారు. రాంగ్ అండి. ఆహారపు వలలతో ఆహారపు జాలకం అంటే 2 ఒకటే, వలనే జాలకం అనేది ఇది రాంగ్. ఈ ప్రశ్నకు సెకండ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అండి. చూడండి ఒక్కసారి, ఇది మన పర్యావరణం అవర్ ఎన్విరాన్మెంట్ అని 10th క్లాస్ ఎన్సిఆర్టీ బుక్ నుంచి బిట్ ఇవ్వడం జరిగిందండి. చూద్దాం ఒక్కసారి. నెక్స్ట్ ప్రశ్న ఒకసారి చూడండి ఒక్కసారి. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాటిలో ప్రథమ పోషక స్థాయి, తృతీయ పోషక స్థాయి జీవులను గుర్తించండి అన్నారు. చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కూడా మన పర్యావరణం లెసన్ వచ్చింది. మరి పోషక స్థాయిలు అంటే ఇక్కడ ఆహారపు గొలుసులో వివిధ జీవులు ఉండే స్థానం పోషక స్థాయిలు అంటాం ఇక్కడ మనం. ఇక్కడ పోషక స్థాయిల్లో రకరకాలు ఉంటాయని తెలిసిందే. చూద్దామండి ఒక్కసారి మనం పోషక స్థాయిలో ఒకసారి చూద్దాం. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కరెక్ట్ వినండి. ఉత్పత్తిదారులు ప్రొడ్యూసర్స్ అండి. ఉత్పత్తిదారులు అనేవి మొదటి పోషక స్థాయి. ప్రాథమిక వినియోగదారులు ద్వితీయ పోషక స్థాయి. చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ద్వితీయ వినియోగదారులు తృతీయ పోషక స్థాయి అండి. తృతీయ వినియోగదారులు 4వ పోషక స్థాయిలో ఉంటాయండి. ప్రథమ పోషక స్థాయిలో ఇప్పుడు ఉత్పత్తిదారులు ఉంటారు. మనకు ఆప్షన్స్ బట్టి వెళ్ళిపోదామండి. ఇక్కడ గడ్డి, ఉత్పత్తిదారి, ఆకు, అన్ని ఉత్పత్తిదారులు ఇచ్చే ఫస్ట్ ఆప్షన్లో. వెరీ గుడ్. ప్రథమ పోషక స్థాయి, తృతీయ పోషక స్థాయి అన్నాడు. చూడండి ఇక్కడ నార్మల్గా చూద్దాం. తృతీయ పోషక స్థాయి అన్నాడు. చూద్దామండి. ఇక్కడ గడ్డి, మిడత ఇచ్చారండి. ఆహారపు గొలుసులో చూస్తే గడ్డిని ఎవరు తింటారండి? మిడత తింటుంది. కాబట్టి ఇక్కడ గడ్డి ప్రథమ పోషక స్థాయి రైట్, కానీ మిడత ద్వితీయ పోషక స్థాయి, తృతీయ పోషక స్థాయి కాదు. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ఆకు అనేది ప్రథమ పోషక స్థాయి. మేక తిన్నది కాబట్టి మేక అనేది ద్వితీయ పోషక స్థాయి. ఇది కాదు. మీరు చూడండి, ఇది ఆహారపు గొలుసు అనగానే పుష్ప 2లో సాంగ్ ఉందండి. వెలుతురు తింటది ఆకు, ఆకును తింటది మేక, మేకను తింటది పులి, ఇది కదరా ఆకలి. చంద్రబోస్ గారు చాలా బాగా రాశారు. ఆహారపు గొలుసు సాంగ్ అది. చూద్దామండి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ కూడా కాదండి. చూడండి నెక్స్ట్ చూడండి, గడ్డి. వెరీ గుడ్. గడ్డిని ఎవరు తింటారు? మిడత. మిడతను ఎవరు తింటారు? కప్ప. ఇప్పుడు చూడండి, ప్రథమ పోషక స్థాయి గడ్డి, ద్వితీయ పోషక స్థాయి మిడత, తృతీయ పోషక స్థాయి కప్ప. కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది రైట్ అండి. చాలా మంచి ప్రశ్న. చూడండి,
మరి ఆకు కుందేలు ఇచ్చాడు. ఆకు అనేది ఉత్పత్తిదారే కాబట్టి ప్రథమ పోషక స్థాయి, కుందేలు అనేది ఆకును తింటది కాబట్టి ఇది ద్వితీయ పోషక స్థాయి. ఫోర్త్ వన్ కూడా రాంగ్. థర్డ్ వన్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అండి. క్లియర్ కదండి? బిట్స్ ఎంత బాగున్నాయో చూడండి. నెక్స్ట్ ప్రశ్న ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక్కసారి. ఇది మంచి ప్రశ్న అండి. రెండు విషమయుగ్మజ పొడవు మొక్కల మధ్య సంకరణం జరిపితే ఏర్పడే మొక్కలు అన్నారు. చాలా మంచి బిట్ అండి. రెండు విషమయుగ్మజ పొడవు మొక్కల మధ్య సంకరణం జరిపితే ఏర్పడే మొక్కలు అంట. ఎక్సలెంట్ బిట్ చూడండి. విషమయుగ్మజం అంటే క్యాపిటల్ టీ స్మాల్ టీ, క్యాపిటల్ టీ స్మాల్ టీ. చాలా మంచి బిట్టు. ఏర్పడే మొక్కల్లా చూడండి, ఏర్పడే మొక్కలు అన్నారండి. రెండు విషమయుగ్మజ పొడవు మొక్కల మధ్య సంకరణం జరిపితే ఏర్పడే మొక్కలు అన్నారు. చాలా మంచి బిట్టు. దీనికి మనం కొంచెం పేజ్ నెంబర్ యాడ్ చేసి ఎక్స్ప్లెయిన్ ఇద్దామండి. చూడండి ఒక్కసారి. రెండు విషమయుగ్మజ పొడవు అన్నారు కాబట్టి క్యాపిటల్ టీ స్మాల్ టీ జన్యు రూపం క్రాస్ క్యాపిటల్ టీ స్మాల్ టీ. చూడండి ఒక్కసారి, చాలా క్లియర్గా ఉంటుంది. క్యాపిటల్ టీ స్మాల్ టీ విషమయుగ్మజం కాబట్టి సంయుగ బీజాల్లోకి క్యాపిటల్ టీ రావచ్చు, స్మాల్ టీ రావచ్చు. ఇక్కడ చూడండి, క్యాపిటల్ టీ రావచ్చు, స్మాల్ టీ రావచ్చు. ఇప్పుడు ఈ రెండు కానీ ఫలదీకరణ జరిగితే క్యాపిటల్ టీ, ఈ రెండు కానీ జరిగితే క్యాపిటల్ టీ స్మాల్ టీ, ఈ రెండు అయితే క్యాపిటల్ టీ స్మాల్ టీ, ఈ రెండు అయితే స్మాల్ టీ. ఇది జన్యు రూపం అండి. దృశ్య రూపం చూద్దాం. రెండు క్యాపిటల్ టీలు కాబట్టి పొడవు, ఇది కూడా పొడవు ఎందుకంటే క్యాపిటల్ టీ బహిర్గత లక్షణం కాబట్టి, ఇది కూడా పొడవు క్యాపిటల్ టీ బహిర్గతం కాబట్టి. లాస్ట్ వన్ అనేది పొట్టి అండి. అంటే మనకి చూడండి, మూడు పొడవు మొక్కలు ఒక పొట్టి మొక్క వచ్చింది అంటే దృశ్య రూప నిష్పత్తి 3:1 ఫీనోటైప్ రేషియో. జన్యు రూప నిష్పత్తి చూడండి 1:2:1 ఎందుకంటే ఒకటే ఉంది, ఇలాంటి రెండు ఉన్నాయి, ఇది ఒకటి. క్లియర్? మనం ఇప్పుడు ఒక్కసారి ప్రశ్న చూడాలండి. ప్రశ్న చూడండి. రెండు విషమయుగ్మజ పొడవు మొక్కల మధ్య సంకలనం జరిగితే ఏర్పడే మొక్కలు అన్నారు. అన్నీ పొడవు మొక్కలు అంట కాదు, మూడు పొడవు మొక్కలు ఒక పొట్టి మొక్క కాబట్టి రాంగ్. అన్నీ పొట్టి మొక్కలే రాంగ్. మూడు పొడవు మొక్కలు ఒక పొట్టి మొక్క, థర్డ్ ఆప్షన్ అనేది రైట్. చాలా మంచి బిట్ అండి. చూడండి, ఒక పొట్టి మొక్క పక్కన చూడండి, మూడు పొడవు మొక్కలు ఒక పొట్టి మొక్క. ఇక్కడ చూడండి, ఒక పొట్టి మొక్క మూడు పొడవు మొక్క అన్నాడు. ఇది కూడా రైట్ అండి. రెండు ఆప్షన్స్ ఇక్కడ రైట్ అవ్వడం జరిగింది. గమనించండి ఒక్కసారి. నెక్స్ట్ ప్రశ్న ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. చూడండి నెక్స్ట్ ప్రశ్న ఒకసారి. ఓకే, కణాన్ని హైపోటోనిక్ ద్రావణంలో ఉంచినప్పుడు చాలా మంచి బిట్టు. 9th క్లాస్లోని జీవుల మౌలిక ప్రమాణం నుంచి బిట్ అవ్వడం జరిగిందండి. చూద్దామండి. హైపోటోనిక్ ద్రావణం అన్నారు. హైపోటోనిక్ ద్రావణం అంటే అల్ప గాఢత గల ద్రావణం అండి. అల్ప గాఢత గల ద్రావణం. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. హైపోటోనిక్ వేరు, హైపర్టోనిక్ వేరు, ఐసోటోనిక్ వేరు. హైపర్టోనిక్ అంటే అధిక గాఢత గల ద్రావణం, ఐసోటోనిక్ అంటే సమగాఢత గల ద్రావణం, హైపోటోనిక్ అంటే అల్ప గాఢత గల ద్రావణం. దీనిలో కణాన్ని ఉంచినప్పుడు ఏం జరుగుతుంది అన్నాడండి. వెరీ ఎక్సలెంట్ బిట్ అండి. ఇది చూద్దామండి. ఇది అల్ప గాఢత గల ద్రావణం అనుకోండి. దీనిలో ఒక కణాన్ని ఉంచారు. చూద్దామండి. ఇప్పుడు నీరు అనేది ఎప్పుడు కూడా అల్ప గాఢత నుండి నీరండి అల్ప గాఢత గల ద్రావణం నుండి అధిక గాఢత గల ద్రావణానికి, అధిక గాఢత గల ద్రావణం వైపు ఒక భేదక పారగమ్యత త్వచం, భేదక పారగమ్యత త్వచం, దీన్నే వరణాత్మక త్వచం అంటారండి. వరణాత్మక త్వచంగా ఎప్పుడు కూడా కణాన్ని ఆవరిస్తూ ఉండే ప్లాస్మా మెంబ్రేన్, ప్లాస్మా త్వచం అనేది వరణాత్మక త్వచముగా పనిచేస్తుంది. నీరు అనేది అల్ప గాఢత నుంచి అధిక గాఢత గల ద్రావణం వైపు కానీ, అధిక గాఢత వైపు భేదక పారగమ్యత త్వచం లేదా వరణాత్మక త్వచం లేదా విచక్షణ త్వచము ద్వారా రవాణా అయ్యే ప్రక్రియనే ద్రవాభిసరణ, ఆస్మోసిస్ అంటారండి. ద మూమెంట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్ త్రూ సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ లైక్ ప్లాస్మా మెంబ్రేన్ is called osmosis.
ఇక్కడ ద్రవాభిసరణ ప్రక్రియ జరుగుతుందండి. చూద్దామండి. ఇక్కడ కణాన్ని ఏ ద్రావణంలో అన్నాడు? హైపోటోనిక్. ఇది మరి హైపోటోనిక్ అంటే అల్పగాఢతగల ద్రావణం కాబట్టి ఈ ద్రావణం నుండి నీరు కణంలోకి ప్రవేశిస్తుంది. ప్లాస్మా త్వచం ఉంది కదండి, భేదక పారగమ్యత త్వచం కాబట్టి అలా ప్రయాణించినప్పుడు కణంలోకి నీరు వెళ్తే కణం ఏమవుతుందండి? ఉబ్బుతుంది. శనగలు నానబెడితే ఉబ్బుతే చూడండి, అది నిప్పానంలే, కానీ అక్కడ ఇమిడి ఉండే సూత్రం ద్రవాభిసరణ. ఉబ్బుతుంది, కణం ఉబ్బుతుందండి. చూద్దాం. కణం అదే పరిమాణంలో ఉంటుందన్నాడు రాంగ్. కణం కుచించుకుపోతుందన్నాడు రాంగ్. కణం ఉబ్బే అవకాశం ఉందన్నాడు రైట్ ఆన్సర్. ఫోర్త్ వన్ కాదు. క్లియర్ కదండి. నెక్స్ట్ ప్రశ్న ఒక్కసారి మనం అబ్జర్వ్ చేద్దామండి. నెక్స్ట్ కొంచెం చూడండి ఒక్కసారి. మంచి మంచి ప్రశ్నలు అండి. మెండల్ ఏకసంకరణ F1 తరపు మొక్కలు అన్నారు. ఒకే జన్యురూపం, ఒకే దృశ్యరూపం, విషమయుగ్మజాలు, సమయుగ్మజాలు అన్నారు. కింద ఆప్షన్స్ ఇచ్చాడు. చాలా 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 మంచి బిట్టు. చూద్దామండి. ముందు మెండల్ ఏకసంకరణ కోసం మాట్లాడదాం. చూడండి ఒక్కసారి. మోనోహైబ్రిడైజేషన్ ఏకసంకరణంలో మెండల్ ఏం చేశాడంటే పొడవు అదేవిధంగా పొట్టి మొక్కలను తీసుకుని సంకరణం చేస్తాడండి. పొడవు మొక్క యొక్క జన్యురూపం క్యాపిటల్ టీ అన్నాడు. పొట్టి మొక్క యొక్క జన్యురూపం స్మాల్ టీ అన్నాడు. ఇప్పుడు ఇవి సమయుగ్మజాలు కాబట్టి సంయోగ బీజంలోకి క్యాపిటల్ టీ మాత్రం వస్తుంది. ఇది సంయుగ్మజం కాబట్టి స్మాల్ టీ మాత్రం వస్తుంది. ఈ రెండు ఫలదీకరణ జరిగినప్పుడు క్యాపిటల్ టీ స్మాల్ టీ జన్యురూపం ఉండే మొక్క వస్తుందండి. ఇదే F1 జనరేషన్ ప్లాంట్. మరి క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉన్నప్పటికీ మెండల్ బహిర్గత సూత్రం ప్రకారం ఈ మొక్క చూడడానికి పొడవుగా ఉంటుంది. మనకి ప్రశ్న ఏమడిగాడండి? మెండల్ ఏకసంకరణ F1 తరపు మొక్కలు అన్నారు. చూడండి ఎన్ని మొక్కలు వచ్చాయి? ఒక మొక్కే వచ్చింది. పొడవు ఒకటే, ఒకే దృశ్యరూపం, ఒకే జన్యురూపం. ఇది విషమయుగ్మజమా సమయుగ్మజమా? విషమయుగ్మజం. చూడండి ఇక్కడ దీని లక్షణం రాస్తాను చూడండి. విషమయుగ్మజ మొక్క. చూడండి ఎంత అద్భుతమైన బిట్లో. విషమయుగ్మజం, ఒకే జన్యురూపం. మరీ ఎంత కష్టంగా మీకు కాంపిటేటివ్గా అడగకపోవచ్చు, కానీ మీకు అలవాటు చేయడానికి కొంచెం కష్టంగా ఇచ్చామండి. ఒకే దృశ్య రూపం ఇదండి. చూద్దాం ఒక్కసారి ప్రశ్నలో మనకి ఏముందో ఒకసారి చూద్దామండి. చూడండి ఒక్కసారి ప్రశ్న అబ్జర్వ్ చేయండి. మెండల్ ఏకసంకరణ F1 తరపు మొక్కలు అన్నారు. ఒకే జన్యురూపం రైట్, ఒకే దృశ్య రూపం రైట్, విషమయుగ్మజాలు రైట్, సమయుగ్మజాలు రాంగ్. 1 2 3 ఎక్కడ ఉందో రైట్ అండి. చూడండి థర్డ్ ఆప్షన్లో 1 2 3 ఉంది. చూడండి మంచి మంచి బిట్స్ వస్తున్నాయి. అబ్జర్వ్ చేయండి మీరు కరెక్ట్గా. చూడండి ఒక్కసారి చూడండి. వాక్యాలను పరిశీలించండి అన్నాం. ఇక్కడ ఈ గనేరియా సిఫిలిస్ అనేవి బ్యాక్టీరియా వ్యాధులు అన్నారు. ఈ ఎయిడ్స్ కణతులు అనేవి ప్రోటోజోవా వ్యాధులు అన్నారు. కింద ఏది సరైంది ఏది సరికాదు ఇచ్చాం మనం. గనేరియా సిఫిలిస్ అనేవి లైంగిక పరంగా సంక్రమించే బ్యాక్టీరియా వ్యాధులు అండి. నిస్సేరియా గనేరియా ట్రిపనోమా పాలిడమ్ అనే బ్యాక్టీరియాలు రెండు వస్తాయి. ఇవి సుఖ వ్యాధులు, లైంగిక సంబంధ వ్యాధులు అంటే STD, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటారు వీటికి. ఇది రైట్ అండి. ఎయిడ్స్ కణతలు కూడా STD డిసీజెస్సే. ఇవి వైరస్ వల్ల వస్తాయండి. వైరస్ల వల్ల ఎయిడ్స్ అని HIV వైరస్ వల్ల, కణతలు అంటే క్యాన్సర్, ఇంకో వైరస్ వల్ల వస్తాయి. మనకి ప్రశ్నలో ప్రోటోజోవా వ్యాధులు అన్నాడండి. రాంగ్. మనకు తెలిసిన ప్రోటోజోవా వ్యాధి మలేరియా. ఇంకా చాలా ఉన్నాయండి. అమీబియాసిస్, అదేవిధంగా అతి నిద్ర వ్యాధి ఉన్నాయండి. ఇక్కడ చూద్దాం ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఈ అనేది సరైనది, ఈ అనేది సరైనది కాదు. ఇక్కడ ఈలు సరైనవి అన్నాడు రాంగ్, ఈలు సరైనవి కావు అన్నాడు రాంగ్. ఈ సరైనది, ఈ సరైనది కాదు. థర్డ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అండి. క్లియర్. నెక్స్ట్ ప్రశ్న ఒక్కసారి మనం అబ్జర్వ్ చేద్దామండి. నెక్స్ట్ ప్రశ్న ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి. నెక్స్ట్ కొంచెం చూడండి. క్రింది వాటిలో ఏకకణం కానిది. ఎక్సలెంట్ బిట్ అండి, సూపర్ బిట్ ఇది. చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి. మీరు ముందు బిట్స్ మీ ఫ్రెండ్స్కి ఎవరైనా అడగండి, డిస్కస్ చేయండి. ఓకేనా? చూడండి ఒకసారి. ఏకకణం అన్నాడు, శుక్రకణం అన్నారండి. శుక్రకణం ఏకకణం రైట్, అండం ఏకకణం రైట్. సంయుక్త బీజం అంతప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు అండి మీరు. శుక్రకణం అండం కలిస్తే సంయుక్త బీజం ఏర్పడడం కరెక్ట్ కాదు.
శుక్రకణంలోని కేంద్రకం చాలా ఇంపార్టెంట్ అండి ఇది. చూడండి స్పెర్మ్ సెల్ ఇది ఓవం. శుక్రకణ కేంద్రకం అండ కేంద్రకంతో కలుస్తుంది, కణాలు కలివు. ఈ ప్రాసెస్నే ఫలదీకరణ అంటారు, ఫెర్టిలైజేషన్. శుక్రకణ కేంద్రకం అండ కేంద్రకంతో కలుస్తుంది కాబట్టి ఇక్కడ అండం ఏకకణం, కేంద్రకం వచ్చింది కాబట్టి తరువాత అండానికి ఏమని పేరంటే జైగోట్. సంయుక్త బీజం ఫలదీకరణ చెందక ముందు అండం, ఫలదీకరణ చెందిన తర్వాత సంయుక్త బీజం లేదా ఇంకొక ఏముందండి ఫలదీకృత అండం, ఫెర్టిలైజ్డ్ ఎగ్. ఫలదీకృత అండం అంటారు. ఇది కూడా ఏకకణమే, సి కూడా రైట్. అమీబా తెలిసిందే ఏకకణ జీవి. పిండం అనేది చూడండి సంయుక్త బీజమే తరువాత పిండముగా అనేక కణాల పిండముగా మారుతుంది. పిండం బహుకణం కాబట్టి ఇది రాంగ్. కోడిగుడ్డు చూడండి ఎక్సలెంట్ బిట్ అండి. కోడిగుడ్డు అనేది మన కంటికి కనిపించే సంయుక్త బీజం. కోడిగుడ్డు ఏకకణం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది రైట్. భ్రూణం అంటే 3వ నెల నుండి పిండాన్ని ఏమంటామంటే భ్రూణం అంటారు, ఫీటస్, కాబట్టి ఇది రాంగ్. ఏకకణం కానిది అన్నాడు కాబట్టి ఈజీ ఎక్కడ ఉంది రైట్ అండి. ఈజీ ఇదిగో 4th వన్ రైట్ ఆన్సర్. చాలా మంచి బిట్ అండి ఇది, చాలా చాలా మంచి బిట్టు. ఇది కూడా 8th క్లాస్ కంటెంట్ అండి. కణంలో చూడాలి, జంతువులో ప్రత్యుత్పత్తిలో కూడా ఉండదు. క్లియర్. నెక్స్ట్ ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. నెక్స్ట్ చూడండి ఒకసారి. ఈ ప్రశ్న ఆల్రెడీ అయిపోయిందండి. చూడండి ఒకసారి, చాలా మంచి ప్రశ్న ఇది ఉన్నా. క్రింది వాక్యములలో సత్య అసత్య వాక్యాలను పరిశీలించండి అన్నారు. అన్నీ కూడా కొంచెం లెవెల్ 3 బిట్స్ అండి, గమనించండి. ఒకటి చూడండి, రక్తపీడనం, లాలాజలం స్రవించడం, వాంతులు అవ్వడం వంటి అనియంత్రిత చర్యలన్నీ వెనుక మెదడులోని అనుమస్తిష్కం ద్వారా నియంత్రించబడతాయి అన్నారు. ఈ చర్యలన్నీ కూడా అనియంత్రిత చర్యలే. అవి వెనుక మెదడులోని మధ్యముఖం, మెడుల్లా అబ్లాంగేటా ద్వారా నియంత్రించబడతాయి కానీ అనుమస్తిష్కం ద్వారా కాదు. కాబట్టి ఇది అసత్యం. సరళ రేఖా మార్గంలో నడవడం, సైకిల్ తొక్కడం, పెన్సిల్ తీసుకోవడం వంటివి ఫాన్స్ వెరోలీ ద్వారా సాధ్యమవుతాయి అన్నాడు. కాదండి, ఇవన్నీ కూడా శరీర సమతాస్థితికి సంబంధించినవి కాబట్టి శరీర సమతాస్థితిని నియంత్రించే మెదడు భాగం అనుమస్తిష్కం. కాబట్టి ఇక్కడ 2 వాక్యాలు కూడా సరికానివే. చూడండి 4th వన్లో 2 సరైనవి కావు అన్నాం. మీరు కరెక్ట్గా బిట్స్ అబ్జర్వ్ చేస్తుండండి, ఎలా ఉన్నాయో మీకే తెలుస్తుంది. ఇంకా ఎక్స్టర్నల్ బిట్ అండి ఇది. ఇంతకు ముందు ప్రశ్న నియంత్రణ సమన్వయం 10th క్లాస్. క్రింది వాటి జతపరచండి అన్నారండి. ముక్కలవ్వడం, పునరుత్పత్తి, కోరకీభవనం, విచ్ఛేత్తి, స్పైరోగైరా, ప్లనేరియా, హైడ్రా, అమీబా. ఇక్కడ ప్రత్యుత్పత్తి రకాలు దానికి ఉదాహరణ ఇచ్చాడండి. ముక్కలవ్వడం అనే ఒక రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తి జరిపే శైవలం స్పైరోగైరా. స్పైరోగైరా ముక్కలవ్వడం ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది కాబట్టి 1 ఏ రైట్. పునరుత్పత్తి అంటే చిన్న చిన్న ముక్కలు అయిపోతే ప్రతి ముక్క కొత్త జీవిగా మారిపోతుంది. పునరుత్పత్తికి ఎగ్జాంపుల్ ప్లనేరియా కాబట్టి ఇక్కడ ఉంది ఎదురుగానే బి. కోరకీభవనం అండి. కోరకీభవనానికి ఇంకొక పేరు మొగ్గ తొడగడం, బడ్డింగ్ అంటారు. జనకజీవి నుండి అవే పోలికలతో ఉన్న కొన్ని బాహ్య నిర్మాణాలు ఏర్పడతాయి. అవి జనకజీవి నుండి వేరయ్యి కొత్త జీవిగా మారుతుంది. ఆ ప్రక్రియ కోరకీభవనం. కోరకీభవనానికి ఎగ్జాంపుల్ హైడ్రా. అదేవిధంగా మొక్కలు అయితే ఈస్ట్ అండి, హైడ్రా. ఇదిగో మనకి హైడ్రా ఇచ్చాడు కాబట్టి సి. విచ్చిత్ అండి యాక్కణ జీవుల్లో జరుగుతుంది. విచ్చిత్ అంటే కొన్ని యాక్కణ జీవులు కణ విభజన ద్వారా 2 జీవులకి ఏర్పడవచ్చు, అనేక జీవులైన ఏర్పడవచ్చు. 2 జీవులుగా ఏర్పడితే ద్విధా విచ్చిత్తి అండి. 2 జీవులుగా ఏర్పడితే ద్విధా విచ్చిత్తి, అనేక పిల్ల జీవులుగా ఏర్పడితే బహుదా విచ్చిత్తి అండి. ద్విధా విచ్చిత్తికి ఎగ్జాంపుల్ మనకి టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అమీబా, అదేవిధంగా పారామీసియం, అదేవిధంగా బాక్టీరియా, అదేవిధంగా లీస్మానియా. చూడండి అమీబా, పారామీసియం, లీస్మానియా ప్రోటోజోవా జీవులు, బ్యాక్టీరియా కాదండి.
మరి బహుదా విచ్ఛిత్తికి ఉదాహరణ ప్లాస్మోడియం అండి. మలేరియా వ్యాధిని కలిగించే ప్లాస్మోడియం బహుదా విచ్ఛిత్తికి ఉదాహరణ. విచ్ఛిత్తికి అమీబా డి రైట్ అండి. అంటే ఏబిసిడి అండి. డైరెక్ట్ తీర్చింది ఏబిసిడి. చాలామంది విద్యార్థులు ఏబిసిడి కాదు అనుకుంటారు, అలా ఎవరు కదా ఆప్షన్ అండి. చెప్పలు ఇస్తారు. సబ్జెక్ట్ మీకు బాగా వస్తే చాలా బాగా బిట్స్ చేయించండి. బిట్స్ అన్నీ చూడండి, అన్నీ కూడా కఠినంగా ఉన్నాయి. క్లియర్ కదండి. చాలా ఈ ప్రశ్న ఎన్సెట్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లోని జీవులు ఎలా ప్రత్యుత్పత్తి జరుపుతాయి అనే కాన్సెప్ట్ నుంచి ప్రశ్న రావడం జరిగింది. నెక్స్ట్ చూడండి. బంగాళదుంప కాండపు కన్నులు ఈజ్ యాజ్ టు బ్రయోఫిల్లం డాష్ అన్నారు. బంగాళదుంపలో శాఖీయ ప్రత్యుత్పత్తి కాండపు కన్నుల ద్వారా జరుగుతుందండి. బ్రయోఫిల్లములో శాఖీయ ప్రత్యుత్పత్తి జరిపేది పత్రం అండి. పత్రము అంచు అంటే చూడండి ఇలా ఉంటుంది బ్రయోఫిల్లం మొక్క. ఇక్కడ చిన్న చిన్న కోరకాలు ఏర్పడతాయి, పత్ర కోరకాలు. ఇవి వేరయ్యి కొత్త జీవిగా కొత్త మొగ్గ మారుతాయి. కాబట్టి పత్రపు అంచు ఎక్కడ ఉంటుంది రైట్ అండి. ఆకు అంచు ఫస్ట్ వన్ అనేది రైట్ ఆన్సర్. ఇది కూడా ప్రత్యుత్పత్తి, జీవులు ఎలా ప్రత్యుత్పత్తి జరుపుతాయని లెసన్ అండి. ఓకే, నెక్స్ట్ బిట్ ఇంకా మంచి బిట్ అండి. చూడండి ఒక్కసారి. పైరువిక్ ఆమ్ల విచ్ఛిన్నం వల్ల కార్బన్ డైఆక్సైడ్, నీరు మరియు శక్తి ఏర్పడే ప్రక్రియ దీనిలో జరుగుతుంది అన్నాడు. హరితరేణువు, కణద్రవ్యం, మైటోకాండ్రియా పైవన్నీ అన్నారండి. చూద్దామండి ఒకసారి. ఇది మన కణ శ్వాసక్రియకు సంబంధించిన బిట్ అండి. కణ శ్వాసక్రియ చూడండి. కణ శ్వాసక్రియలో మొట్టమొదటిగా గ్లూకోజ్ అనేది 2 పైరువేట్లుగా మారుతుందండి. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. 2 పైరువేట్స్గా మారుతుంది. ఒక పైరువేట్లో 3 కార్బన పరమాణువులు. ఎందుకంటే గ్లూకోజ్లో 3 ఉన్నాయి కాబట్టి. క్లియర్ కదండి. ఇది కణము యొక్క కణద్రవ్యం సైటోప్లాజంలో జరుగుతుంది. చూడండి ఇదంతా కూడా కణద్రవ్యం ఇక్కడ జరుగుతుంది. ఈ పైరువేట్ అనేది మొక్కల్లో కానీ జంతువులను తీసుకుంటే మైటోకాండ్రియాలోకి వెళ్తుందండి. మైటోకాండ్రియాలోకి వెళ్ళి అక్కడ ఎవరు ఆక్సిజన్ సమక్షంలో చాలా ఇంపార్టెంట్ అండి కార్బన్ డైఆక్సైడ్, అదేవిధంగా నీరు, అదేవిధంగా శక్తి ఏర్పడుతుంది. ఇది వాయు సహిత శ్వాసక్రియ. అంటే ఇక్కడ చూడండి గ్లూకోజ్ అనేది పైరువిక్ ఆమ్లంగా మారింది. పైరువేట్స్ అనే పైరువిక్ ఆమ్లం ఒకటే. అది కార్బన్ డైఆక్సైడ్, నీరు, శక్తిగా ఎక్కడ మారిందండి? మైటోకాండ్రియాలో మారింది. అంటే మన కణములో ఒక కణాంగం ఉంటుందండి. ఆ కణాంగం పేరే మైటోకాండ్రియా. ఆ మైటోకాండ్రియాలోన పైరువిక్ ఆమ్లం వెళ్ళి ఆక్సిజన్ సమక్షంలో కార్బన్ డైఆక్సైడ్, నీరు శక్తిగా మారుతుంది. కాబట్టి మైటోకాండ్రియాను పవర్ హౌస్ ఆఫ్ ద సెల్, కణశక్తి భాండాగారం పిలవడం జరుగుతుంది. క్లియర్ కదండి. మన ఆన్సర్ చూద్దాం. కాదు, కణద్రవ్యం కాదు, మైటోకాండ్రియా. కణ శ్వాసక్రియలో మొదటి దశ అయితే కణద్రవ్యం, రెండవ దశ జరిగి శక్తి ఏర్పడడం అయితే మైటోకాండ్రియా. రైట్ ఆన్సర్ అండి. చూడండి నెక్స్ట్ బిట్టు. క్రింది వాటిలో ఎంజైమ్ కానిది అన్నాడు. ఇది చాలా మంచి బిట్టు. చూద్దామండి. ట్రిప్సిన్, లైపేజ్, గ్రీలిన్, పెప్సిన్ అన్నాడు. అన్ని ఇన్ని ఇక్కడ ఏజ్ ఉంది, అది అనుకోవద్దు. చూద్దాం. ట్రిప్సిన్ అనేది క్లోమరసం, ప్యాంక్రియాటిక్ జ్యూస్ అండి. క్లోమరసంలో ఉండే ఎంజైమ్. ఇది ప్రోటీన్లపై చర్య జరుపుతుంది. లైపేజ్ అనేది క్లోమరసంలో ఉండే ఎంజైమ్. ఇది క్రొవ్వులపై చర్య జరుపుతుంది. గ్రీలిన్ అనేది అసలు ఎంజైమ్ కాదండి, హార్మోన్. ఆకలికి కారణమైన హార్మోన్. మన రక్తములో గ్లూకోజ్ స్థాయి తగ్గినప్పుడు మన జీర్ణ వ్యవస్థ నుండి ఉత్పత్తి అయ్యే హార్మోనే గ్రీలిన్. ఈ గ్రీలిన్ ఆకలి సంకేతాలను మన మెదడులోని ద్వారగోర్ధం డయాన్సెఫలానికి పంపిస్తుందండి. యాక్చువల్గా అక్కడ హైపోథాలమస్ పంపించాలి. యాక్చువల్గా 10వ వేగస్ నాడి, అదేవిధంగా గ్రీలిన్, ఇవన్నీ కలిసి మనకి ఆకలి కోరికలు కలుగుతాయి. కాబట్టి ఇది హార్మోన్. పెప్సిన్ అనేది మన జఠర రసంలో ఉండే ఎంజైమ్ అండి. ఇది కూడా ప్రోటీన్లపై చర్య జరుపుతుంది. మరి ఈ ప్రశ్నకు ఆన్సర్ గ్రీలిన్ అనేది రైట్ ఆన్సర్ అండి. ఇది కూడా మనకి చూడండి జీవక్రియల్లో 10th క్లాస్ ఎన్సెట్ సిలబస్లో జీవక్రియల్లో జంతువుల్లో పోషణ అనే కాన్సెప్ట్లో ఇది ఉంటుందండి. ఇది చూడండి ఒక్కసారి. సో నెక్స్ట్ ప్రశ్న. కీటకాహార జీవనం, పరాన్నజీవనం జరిపే మొక్కలు. ఇది కూడా పోషణ, మొక్కల్లో పోషణ 7th ఉంటుంది, 10th కూడా ఉంటుందండి. చూద్దాం. 10th మొక్కల్లో పోషణ కాదు, జీవక్రియలోని సబ్ కాన్సెప్ట్. కీటకాహార జీవనం. మరి కొన్ని
నత్రజని లోపించిన నేలల్లో పెరిగే మొక్కలలో నత్రజని కోసం కీటకాలను బంధిస్తాయండి. ఆ కీటకాలను బంధించే మొక్క మనకు టెక్స్ట్ బుక్లో ఒకే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఆ మొక్క పేరే నెపంతిస్. ఆ మొక్క పేరు నెపంతిస్ అండి. వీటితో పాటు డయోనియా, అదేవిధంగా డ్రాసిరా, అదేవిధంగా యుట్రిక్యులేరియా, ఇవన్నీ కూడా కీటకాహార జీవనం జరిపే మొక్కలండి. నెక్స్ట్ పరాన్నజీవులను చూడండి. కొస్కుట అనే ఒక మొక్క ఉంటుందండి, బంగారు తీగ. దీనికి ఇంకొక పేరు ఢాడార్. కొస్కుట మొక్కలో క్లోరోఫిల్, పత్రహరితం ఉండదు. మరి పత్రహరితం లేనప్పుడు అవి సూర్యకాంతి సమక్షంలో ఆహారాన్ని తయారు చేసుకోలేవు. మరి ఆహారం కోసం ఈ కొస్కుట అనే మొక్క ఇతర మొక్కలపై పెనవేసుకుని పెరుగుతూ ఆ మొక్క నుండి ఆహార పదార్థాలను తీసుకొని మొక్కకు నష్టం కలిగిస్తుంది. ఇటువంటి జీవనమే పరాన్నజీవనం. అంటే ఇక్కడ పరాన్నజీవనం జరిపే మొక్క ఎవరంటే కొస్కుట, కీటకాహార జీవనం జరిపే మొక్క ఎవరంటే నెపంతిస్ కొస్కుట. ఎక్కడ ఉంటుంది రైట్ అండి? ఇదండి సెకండ్ వన్ రైట్ ఆన్సర్. ఇవి కాదండి, శైవలం స్వయం పోషకం. ఇక్కడ కొస్కుట నెపంతిస్ ఇచ్చాడు. మనం ఏమన్నాం? కీటకాహార జీవనం పరాన్నజీవనం జరిపే మొక్కలు వరుసగా అన్నాం కాబట్టి సెకండ్ వన్ అనేది రైట్ ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రశ్నలు లాంటివి అన్నీ ఉన్నా కూడా చూడండి. ఒక్కసారి ప్రశ్న చూడండి. ఆహారంలో ప్రోటీన్ల ఉనికిని తెలుసుకుంటకు వినియోగించే రసాయనాలు అన్నారు. ఆహారంలో అంశాలనే లెసన్ అండి ఇది. చాలా మంచి ప్రశ్న ఇది. ఉన్న 7th క్లాస్లో ఉంది. ప్రోటీన్ల ఉనికిని మీ అందరికీ బాగా తెలిసింది. పిండి పదార్థ ఉనికి కోసం అయోడిన్ ద్రావణం వేస్తే నీరు నలుపు రంగులకు మారుతుంది తెలుసు. ప్రోటీన్ నిర్ధారణకు 2 రసాయనాలు వాడాలండి. అవి ఏంటంటే, ఒకటి కాపర్ సల్ఫేట్, అదేవిధంగా సోడియం హైడ్రాక్సైడ్ అండి. సోడియం హైడ్రాక్సైడ్, దీన్ని కాస్టిక్ సోడా అంటారండి. సోడియం హైడ్రాక్సైడ్నే కాస్టిక్ సోడా అంటారు. కాస్టిక్ సోడా. ఈ రెండు వేసినప్పుడు ఓదా రంగులోనికి మారిందనుకోండి, ప్రోటీన్ ఉన్నట్టు. కాబట్టి ఎక్కడ ఉందండి? కాపర్ సల్ఫేట్ అండ్ కాస్టిక్ సోడా దగ్గర ఉంది కాబట్టి అదండి. నెక్స్ట్ ప్రశ్న ఒకసారి చూద్దాం. ఆహార నాళములో అత్యంత విశాలమైన భాగం అన్నాడు. చాలా మంచి బిట్ అండి ఇది కూడా 7th క్లాస్లో ఉంది, జంతువుల పోషణలో. చూద్దామండి. అత్యంత విశాలమైన భాగం అంట. ఆహార నాళం అనేది నోటితో ప్రారంభమై పాయువుతో ముగుస్తుంది, తెలిసిందే. నోటి తర్వాత భాగం ఆస్యకుహరం అండి. ఆస్యకుహరం తర్వాత భాగం గ్రసని తర్వాత భాగం ఆహార వాహిక తర్వాత భాగం జీర్ణాశయం తర్వాత భాగం చిన్న ప్రేగు తర్వాత పెద్ద ప్రేగు తర్వాత పురీషనాళం అండి. చిట్ట చివరిది పాయువు. వీటన్నిటిలో అత్యంత పొడవైన భాగం చిన్న ప్రేగు, అత్యంత విశాలమైన భాగం జీర్ణాశయం అండి. ఆహారం చేరగానే ఉబ్బిన భాగం, అత్యంత విశాలమైన భాగం జీర్ణాశయం. కాబట్టి ఆప్షన్ సెకండ్ వన్ రైట్ ఆన్సర్ అండి. చాలామంది చిన్న ప్రేగు అనుకుంటారు, రాంగ్. ఆప్షన్ జీర్ణాశయం 2 అనేది రైట్ ఆన్సర్. చూడండి, అన్ని రకాల ఆహార పదార్థాలను జీర్ణం చేసే రసం అన్నారు. చాలా ఇంపార్టెంట్ అండి. మనకి జీర్ణ రసాలు 5 ఉంటాయి. చూద్దామండి. 1 లాలాజలం. కరెక్ట్ వినండి. లాలాజలంలో ఉండే ఎంజైమ్ లాలాజల అమైలేజ్. ఈ లాలాజల అమైలేజ్ ఇంకొక పేరు టయాలిన్. లాలాజల అమైలేజ్ ఎవరిపై చర్య జరుపుతుంది? పిండి పదార్థాలపై చర్య జరుపుతుంది. ఓన్లీ పిండి పదార్థాలే కాబట్టి లాలాజలం కాదు. నెక్స్ట్ రసం జఠర రసం. కరెక్ట్ వినండి. జఠర రసంలో ఉండే ఎంజైమ్ పెప్సిన్ వేటిపై చర్య జరుగుతుంటే ప్రోటీన్లపై చర్య. ప్రోటీన్లు మాత్రమే, ఒక పెప్సిన్ ఉంటుంది కాబట్టి జఠరసం కూడా కాదు. క్లియర్ కదండి. నెక్స్ట్ రసం చూద్దామండి. క్లోమరసంలో ఉండే ఎంజైమ్ చూడండి ట్రిప్సిన్. మనకి ఎన్సైడ్ సెలవులు కైమోట్రిప్సిన్ ఇవ్వలేదు కాబట్టి రాయట్లేదు.
అదేవిధంగా ఎమైలేజ్, అదేవిధంగా లైపేజ్. ట్రిప్సిన్ ఎవరిపై చర్య అండి? ప్రోటీన్లపై చర్య. క్లియర్. పెప్సిన్ ప్రోటీన్లపై చర్య, ఎమైలేజ్ పిండి పదార్థాలపై చర్య, లైపేజ్ క్రొవ్వులపై చర్య. అంటే అన్ని రకాల ఆహార పదార్థాలను జీర్ణం చేసే రసం ఆప్షన్ 2 క్లోమరసం. ఇది కూడా జీవక్రియలు 10th క్లాస్ ఎన్సీఆర్టీ సిలబస్లో ఫస్ట్ లెసన్ అండి. ఓకేనండి. ఇప్పుడు మనం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మనం డిస్కస్ చేసామండి. మీ అందరు కూడా శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్లో వీడియో చూడండి. మా అందరి కంటెంట్ మీకు నచ్చితే ప్లేస్టోర్లోకి వెళ్ళి శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. రాబోయే రోజుల్లో మీ అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ అమర్ రాజా నరేష్ సార్. థ్యాంక్ యూ.